యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. అచ్చ తెలుగు వాడుతున్నానని అనుకోకండి. మీ ఆలింగనాన్ని మించిన అభినందన నాకేముంటుందండి? మీ కౌగిలే కోహినూరు వజ్రం నాకు. కష్టమైన సంతోషమైన ఎప్పుడూ నాతోనే ఉండే మీ తోడే నాకు చాలు. థ్యాంక్ యూ వసు గారు. ఐఎమ్ ఆల్వేస్ విత్ యూ, ఎవర్ అండ్ ఫర్ ఎవర్. ఏమైంది అఖిల్? అత్తయ్య, అత్తయ్య, ఏంట్రా చిన్నోడా? ఈ స్వీట్ బాక్స్ ఏంటి? ఎవరు తెచ్చారు? ఎన్నికల్లో వసు గెలిచిందని. ఏంటి? వసు గెలిచిందని పావని తీసుకొచ్చిందిరా. ఇంట్లో ఇంకేమేం చేశారు? వసు గెలవాలని ఉదయం నుంచి మీ అమ్మ పావని మౌన వ్రతం ఉపవాసం చేశారు. అంటే మేము ఓడిపోయామని మీరు స్వీట్లు పంచుకుని సెలబ్రేషన్ చేసుకున్నారా? మీరు ఓడిపోవడం ఏంట్రా? ఆ యూనియన్ లీడర్ కదా ఓడిపోయింది. వాడంటే మేమే. వాడు ఓడిపోతే మేము ఓడిపోయినట్టే. బాగుంది అఖిల్. మనకి శత్రువులు ఎక్కడ లేరు, పక్కనే ఉన్నారు. ఫ్యాక్టరీలో అభిబావ వసు అక్కల రూపంలో, ఇంట్లో అత్తయ్య అక్కల రూపంలో ఉన్నారు. అంతా మన వాళ్ళే అనుకోవటం, ఇంకా మనం ఈ ఇంట్లో ఉండటం వేస్ట్. కొంప తీసి బయటకు వెళ్ళిపోతారా ఏంటి? పీడ విరగడైపోతుంది. ఏంటన్నయ్య ఇది? వదినా నువ్వు వాళ్ళతో కలిసిపోయారా ఏంటి? లేదఖిల్. అయితే వదిన్ని పిలిచి అడుగు. పావని, పావని, నువ్వు కూడా అత్తయ్యని పిలువు అఖిల్. అమ్మా, అమ్మా. ఏంటండి? ఏంటి నువ్వు చేస్తున్న పని? వసు గెలవాలని ఉపవాసాలు మౌనవ్రతాలు చేస్తున్నావా? స్వీట్లు పంచుతున్నావా? తప్పే ఉందండి. వసు నా తోటికోడలు, నా చెల్లెలు. తను గెలవాలని నేనెందుకు కోరుకోకూడదు? గెలిస్తే ఎందుకు సంబరాలు చేసుకోకూడదు? తను గెలిచింది మా మీద, మేము ఓడిపోయాం. అదేంటి? ఓడిపోయింది ఆ యూనియన్ లీడర్ కదా. వాడికి మేం సపోర్ట్ చేశాం. బావుందండి. ఎవడో పరాయి వాడికి మీరు సపోర్ట్ చేయడమేంటి? వాడు ఓడిపోయాడని మీరు ఫీల్ అవ్వడమేంటి? మన వసు గెలిచిందని ఆనందపడండి. అక్కకి ట్రైనింగ్ ఇవ్వటం బావగారు మర్చిపోయినట్టున్నారు. అక్క ఇంకా వాళ్ళు మనవాళ్లే అనుకుంటుంది. మీరు బ్యాక్వర్డ్ అని తెలుసు కానీ మరీ ఇంత వెనకబడిపోయారని తెలీదు బావగారు. మా ఆయన్నేమన్నా అన్నావంటే మొహం పచ్చడైపోతుంది హారిక.
సారీ అత్తయ్య. నువ్వు నాలో సాఫ్ట్ యాంగిలే చూసావు. నా కోపం వస్తే తట్టుకోవడం నీ వల్ల కాదు, మీ అమ్మ వల్ల కూడా కాదు. అఖిల్, వదిన్ అనే రైట్ నాకు లేదమ్మా. నిన్ను అడుగుతున్నాను, ఆవిడ గెలుపు కోసం నువ్వెందుకు వ్రతాలు ఉపవాసాలు చేసావు? ఆవిడ గెలిస్తే నువ్వు సంబరపడ్డావు. హారిక మాత్రమే కాదు, వసు కూడా నా కొడలే. తను గెలవాలని నేను కోరుకుంటాను. అందుకే తను గెలిచిందని స్వీట్లు తెచ్చి సంబరపడ్డాను. అంటే నువ్వు కూడా వాళ్ళ వైపే? అవును, నేను వాళ్ల వైపే ఉన్నాను. వాళ్ళని మీరొదిలేసుండొచ్చు, నేనొదిలేదు. అది మీకిష్టం లేకపోతే చెప్పండి, ఇప్పుడే ఆ ఇంటికి వెళ్ళిపోతాను. అక్కడే మా ఆయన, నా కొడుకు, కోడలు, మనవడు, మనవరాళ్ళు ఉన్నారు. హాయిగా సంతోషంగా ఉంటాను. చచ్చింది గొర్రె. వదిన ఇంటికి వెళ్ళిపోతే అభి వీళ్ళకిచ్చిన ఆస్తి తీసేసుకుంటాడు. వీడింకేమంటాడు? చాలా తెలివి మీరిపోయారు హారిక. తెలివిగా మాట్లాడేస్తున్నారు. మీ అమ్మ వదిన మనల్ని అలా బెదిరిస్తున్నారేంటి అఖిల్? మనమంతా చేత కాని వాళ్ళవా? కాదు, ఆస్తి కోసం వీళ్ళ దగ్గర ఇరుక్కుపోయాం. అన్నయ్యనేమన్నా అంటే వాడు వాడి వాటా తీసుకుని వేరు పడతాడు. అమ్మనేమైనా అంటే అతను మన ఆస్తి మొత్తం వెనక్కి తీసుకుంటాడు. ఒక పని చేద్దాం అఖిల్, వెంటనే ఎమ్మెల్యే గారిని కలిసి విషయం చెప్దాం. మన ఆస్తులు, పొలాలు అన్నీ అమ్మేసి రియల్ ఎస్టేట్ లో పెడతామని చెప్దాం. అన్నీ అమ్మేసి మనం క్యాష్ చేసుకుంటే అప్పుడు అభిబావ కూడా ఏమీ చేయలేడు. భాస్కర్ బావ వాటా కూడా మనమే కొట్టేద్దాం. వాళ్ళని కూడా బయటికి తోసేద్దాం. కరెక్టే హారిక, మొత్తం ఆస్తంతా మనదే కావాలి. వెంటనే వెళ్ళి ఎమ్మెల్యే గారిని కలుద్దాం. ఏమైందండి? ఇక్కడే సైకిల్ చైన్ ఎందుకు పడిపోయిందో నాకు అర్థమైందన్నయ్య. ఏమర్థమైంది? బావగారు పైకి సీరియస్ గా కనిపిస్తారు కానీ చిలిపి కృష్ణుడే. అసలు ఏమంటున్నారు మీరు? మీరెందుకు నవ్వుతున్నారు? నేను ఆ పూలావని చూసి సైకిల్ ఆపలేదండి. పర్లేదులే అన్నయ్య, మేమేం అనుకోం. సైకిల్ ఆపి పెళ్ళానికి పూలు కొనడం పెద్ద నేరమేం కాదు బావగారు. పద్మా,
మనం ఉంటే అన్నయ్య మొహమాట పడేలా ఉన్నాడు. పద వెళ్దాం. అవును, మా అక్క కూడా సిగ్గుపడుతుంది. పదండి. ఏ రవి, పద్మ, మిమ్మల్ని కొనుక్కొని వచ్చేయండి అన్నా. నిజంగానే అందుకని నేను సైకిల్ ఆపలేదండి. అందుకే అని నేను అన్నానా? నిజంగానే చైన్ పడిపోయిందండి. లేదని నేను అన్నానా? చైన్ వేస్తాను. వేయండి. అవును, వెళ్దాం. చేతులకు గ్రీజ్ అంటుకున్నట్టుంది, కడుక్కోండి. వాటర్ ఉన్నాయి. ఆ బామ్మ దగ్గర ఉంటాయి. పదండి. ఏమ్మా, పూలు కావాలా? కొంచెం వాటర్ కావాలి. ఇదిగో అమ్మా, తీసుకో. ఈరోజు నేను మా ఫ్యాక్టరీ యూనియన్ ఎలక్షన్లో లీడర్గా గెలిచాను బామ్మ. చాలా సంతోషం అమ్మా. ఏం బాబు, నీ పెళ్ళాం గెలిస్తే కనీసం పూలేనో కొనిపెట్టవా? ఓ 2 మూరలు ఇవ్వండి అమ్మా. రోజు 2 మూరలే కదా తీసుకెళ్తావు, గెలిచిన తర్వాత కూడా 2 మూరలేనా? ఈ బుట్ట తీసుకెళ్ళిపో బాబు. ఇన్ని పూలు నేనేం చేసుకోను బామ్మ. కొన్ని పూలు తల్లో పెట్టు, కొన్ని పూలు ఇంటికి తీసుకెళ్ళు. నా దగ్గర అంత డబ్బులు లేవు బామ్మ. రోజు ఇటే కదా వస్తావు, రేపు తీసుకుంటేలే బాబు. బామ్మ, బామ్మ ఆగండి. ఏంటండి మొత్తం పూలని మనకి ఇచ్చేసి వెళ్ళిపోతున్నారు? నాకేం తెలుసు? నిజంగా నేను ఈ పూలు కొనాలనుకోలేదండి. కొనాలనుకోకపోతే అమ్మండి. వాట్? ఆ పూలు మీకు అక్కర్లేకపోతే ఆ బామ్మలాగే ఇక్కడే కూర్చొని ఎవరికైనా అమ్మేయండి అంటున్నాను. అయ్యో, నేను పూలు అమ్ముకునే వాళ్ళ కనిపిస్తున్నానా? ఆ పువ్వులు భార్య తలలో పెట్టేవారిలా కూడా కనిపించట్లేదే. ఈ పూలన్నీ మీకే, ఏం చేసుకుంటారో మీ ఇష్టం. రండి వెళ్దాం. అత్యధిక మెజార్టీతో శ్రీ వసుంధర గారు గెలిచారు. మీరు రాజీనామా చేయొద్దు, మీరే మా లీడరు. మాకు మంచి జరగాలంటే మీరే లీడర్గా ఉండాలమ్మా. తను గెలిచిందని స్వీట్లు తెచ్చి సంబరపడ్డాను.
బయట ఓట్లు పడలేదు, ఇంట్లో ఓట్లు పడలేదు, డిపాజిట్ కూడా దక్కలేదన్నట్టు. ఇంట్లోనూ ఫ్యాక్టరీలోనూ మీ పరువు పోయిందన్నమాట. మన పరువు కూడా పోయింది కదా సార్. నువ్వు బ్యాలెట్ మూస్తావా? అవును అంకుల్, ఇంట్లో మా అత్తయ్య మా తోడికోడలు మాకు ఎగైనిస్ట్గా మౌనవ్రతం ఉపవాసాలు చేశారు. ఫ్యాక్టరీలో ఆ వసు వర్కర్స్ ని సెంటిమెంట్ తో దెబ్బ కొట్టి ఓట్లు రాబట్టుకుంది. ఇంకా నయ్యం, ఆ వసుంధర అసెంబ్లీ రాజకీయాల్లోకి రాలేదు. వచ్చుంటే మీ సీటు చిరిగేది. ఏయ్, ఎక్కువ మాట్లాడితే నీ ఓటు గల్లంత అవుతుంది. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఏదైనా సలహా ఇస్తారని మీ దగ్గరికి వచ్చాను. ఇంతకీ మీ అన్నయ్య ఏమంటున్నాడు? వాడు గోడ మీద పిల్లిలా ఉంటాడు. కాసేపు అటుంటాడు, కాసేపు ఇటుంటాడు. అంటే అంతా మీ టైపే అన్నమాట. ఇక్కడ చేరితే ప్రతిపక్షం, అక్కడ చేరితే స్వపక్షం. ఏయ్, తాగిన మందెక్కకుండా మధ్య మధ్యలో నీ మంచింగేంట్రా? ఓటు హక్కులేని పిల్లాళ్ళ గమ్మునుండు. మీరే ఏదోటి చేయాలంకుల్, మిమ్మల్ని నమ్ముకున్నాం. అందుకేగా మిమ్మల్ని అందరినీ అమ్మేద్దాం అనుకుంటున్నాను. మీరే దీని నుంచి గట్టెక్కించాలి సార్. మీరు తప్ప మాకు వేరే దిక్కే లేదు. ఇదే మాట ఓ అభిరామ్ గాడి నోటి నుంచి కూడా వినాలి. నా కొడుకును నన్ను కొట్టిన వాడు నా కాళ్ళ ముందుకు రావాలి. భలేవాడివే అఖిల్, నువ్వు చాముండి అల్లుడివి మాత్రమే కాదు, నాకు అల్లుడివే. అంటే నువ్వు నా కూతురుతో సమానమమ్మా. మీకు న్యాయం చేయకపోతే నేనెందుకు? ఎలాగైనా ఆస్తంతా మాకు రావాలి. తప్పకుండానమ్మా, ఆస్తంతా మనదే అనుకుంటా. మనది కాదు సార్, మీది అన్నారు. మళ్ళీ అనడం ఎందుకురా? ఆ తర్వాత అంతా నాదేగా. మమ్మల్ని ఏం చేయమంటారు సార్? మీరేం చేయలేకే కదా నా దగ్గరకు వచ్చారు. ఇక నేను చేస్తాను, మీరు చూడండి. అంటే వాళ్ళ నాశనాన్ని వాళ్ళనే చూడమంటున్నారా సార్? చాలా థ్యాంక్స్ అంకుల్. ఆస్తంతా మా చేతికి రాగానే మీతో కలిసి రియల్ ఎస్టేట్ బిజినెస్ స్టార్ట్ చేస్తాం. మాకింకా ఏ పార్ట్నర్స్ వద్దు. అవును సార్, మీతో బిజినెస్ చేయడం మాకు చాలా హ్యాపీగా ఉంటుంది. నాకు కావాల్సింది కూడా అదేనయ్యా. ఏంటి సార్, వాళ్ళ ఆస్తి అంతా మీ చేతిలోకి వచ్చి వాళ్ళు ఏడవడమా? నిజానికి నాకు వేరే ఏ వ్యాపారాలు భాగస్వాములు అవసరం లేదు. ఎమ్మెల్యేను కాబట్టి ఎంతో కొంత ప్రజాసేవ చేయాలి కదా. రాజకీయం అంటేనే సేవ. అందుకని మీకు సాయం, అదే సేవ చేస్తున్నాను. అంతా మా అదృష్టం సార్. మీరు మా లివింగ్ గాడ్ అంకుల్. రేపు ఉదయమే నేను మీ ఇంటికి వస్తాను. మీ అన్నయ్యతో ఒక్క సంతకం పెట్టించండి చాలు. మీ అందరి తలరాతల్ని నేను మారుస్తానుగా. ఎవరిని అసెంబ్లీకి పంపాలో, ఎవరిని ఇంటికి పంపాలో ఓటరికి తెలుసు. ఎవరిని స్వర్గానికి పంపాలో, ఎవరిని నరకానికి పంపాలో నాకు బాగా తెలుసు. ఏవండి, అక్క బావ ఇంకా రాలేదేంటండి? నిజంగానే చైన్ పడిపోయి ఉంటుందేమో. మనం అనవసరంగా ఆట పట్టించాం. తప్పు చేశామేమోనండి. అక్క బావ ఇబ్బంది పడుతున్నారేమో. సైకిల్ తీయండి, వెళ్ళి తీసుకొద్దాం. చూసావా పద్మ, నిజంగానే చైన్ పడిపోయి అన్నా వదిన ఇబ్బంది పడుతున్నారేమోనని మనం అనవసరంగా కంగారు పడ్డాం. కానీ మన అనుమానమే నిజమైంది. అవునండి, బావగారు నిజంగానే చిలిపి కృష్ణుడు. ఏ 2 మూరలో కొంటారనుకుంటే ఏకంగా బుట్టు మొత్తం కొనేశారు. మా వదినంటే అన్నయ్యకి అంత ప్రేమ మరి.
ఆట పట్టించాలి రవి. ఆ బామ్మ వద్దన్న బుట్ట నా చేతిలో పెట్టి వెళ్ళిపోయింది. మీరు నమ్మాలా బావగారు? కావాలంటే మీ అక్కనే అడుగు. ఏంటోదినా, అన్నయ్య చెప్పింది నిజమేనా? ఏమో రవి, నేను సైకిల్ దగ్గరే ఉన్నాను, ఆయనే పూల బామ్మ దగ్గరికి వెళ్ళారు. చైన్ పడిపోయిందని బావగారు అన్నప్పుడే మేము అనుకున్నాంలే అక్క. ఇంకా నయం, అక్కడ పూల బుట్ట మాత్రమే ఉంది. అదే పూల కొట్టు ఉండుంటే అది కూడా కొనేసేవారేమో అన్నయ్య. మా అక్క కోసం బావగారు పూల తోటని కొంటారు.